హలో ఎవ్రీవన్. సో మనం నార్మల్గా చూసుకుంటే ఎన్సీఆర్టీస్ స్టాండర్డ్ బుక్స్ ఇంకా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత టెస్ట్ సిరీస్ అనేది రాయాలి. సో ఇది ఒక ప్రాసెస్ యూపీఎస్సీ ప్రిపరేషన్లో అండ్ ఆల్సో మనం ఎగ్జామ్ క్రాక్ చేయడానికి ఒక ప్రాసెస్ అనమాట. సో ఏం జరుగుతుంది అంటే మనం ఎన్సీఆర్టీస్ అయితే చదువుతాము. ఎన్సీఆర్టీస్ తర్వాత మనం చదవాల్సిన బుక్స్ ఏమైనా ఉన్నాయి అంటే అవి రిఫరెన్స్ బుక్, వాటిని మనం స్టాండర్డ్ బుక్స్ అని కూడా అంటాం అనమాట. సో స్టాండర్డ్ బుక్స్ ఎవ్రీ సబ్జెక్ట్కి ఏమేమి ఉంటాయి అనేది నేను మెన్షన్ చేస్తున్నాను. సో ఫస్ట్ థింగ్ వచ్చి మోడర్న్ ఇండియాకి స్పెక్ట్రమ్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో ఆల్రెడీ చాలామంది టాపర్స్ కూడా మనకి చెప్పారనమాట. సో నేను వాళ్ళని రిఫర్ చేసే ఈ బుక్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకున్నానని ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను. సో ఎస్, మోడర్న్ హిస్టరీకి అయితే మనకి స్పెక్ట్రమ్ ఉంటుంది. సో ఇది వచ్చి న్యూ ఎడిషన్ అనమాట. అండ్ ఇండియన్ ఎకనామీకి మీ ఇష్టము, మీరు ఏదైనా తీసుకోవచ్చు. వివేక్ సింగ్ కానీ, మృణల్ సర్ హ్యాండ్అవుట్స్ కానీ, ఆర్ఎల్స్ మనకి శ్రీరామ్ ఐఏఎస్ మెటీరియల్ ఉంటుంది, ఆర్ఎల్స్ మీరు రమేష్ సింగ్ అయినా తీసుకోవచ్చు. సో ఇది రమేష్ సింగ్ న్యూ ఎడిషన్ అనమాట. సో ఇండియన్ పాలిటిక్ వచ్చి ఎం లక్ష్మీకాంత్ బుక్ ఉంటుంది. సో ఎం లక్ష్మీకాంత్ బుక్ అనేది ఇంకా పాలిటిక్కి బైబిల్ లాగా అనమాట. సో ఇది చాలా యూజ్ అవుతుంది. ఇది కూడా న్యూ ఎడిషన్ అనమాట. సో న్యూ ఎడిషన్ బుక్ కవర్ ఇలా ఉంటుంది, మీరు చూసుకోండి. ఎవరైతే కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ పర్చేస్ చేయడానికి నేను ఈ బుక్ లిస్ట్ అనేది చూపిస్తున్నాను. అండ్ మనకు వచ్చి జాగ్రఫీకి జీసీ లియాంగ్ ఉంటుంది. సో చాలామంది ఈ మధ్య రిఫర్ చేయట్లేదు, కానీ నేను ఇది ఓల్డ్ ఎడిషన్ తీసుకున్నాను అనమాట. సో సేమ్ ఉంటుంది, సేమ్ మ్యాటర్ ఉంటుంది న్యూ ఎడిషన్లో కూడా. కొన్ని మైన్యూట్ చేంజెస్ అనేవి ఉంటాయి. నా దగ్గర వచ్చి ఓల్డ్ ఎడిషన్ మాత్రమే ఉందన్నమాట. సో ఇది జాగ్రఫీకి వచ్చి జీసీ లియాంగ్. అండ్ ఎన్వైర్న్మెంట్కి వచ్చి శంకర్ ఐఏఎస్ బుక్ని నేను రిఫర్ చేస్తున్నాను. సో ఇది వచ్చి 10th ఎడిషన్, ఇది కూడా న్యూ ఎడిషన్ అనమాట. అండ్ మనకి లాస్ట్గా చూసుకుంటే ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్. సో ఇది వచ్చి నా దగ్గర ఓల్డ్ ఎడిషనే ఉండింది. సో మనకి ఆర్ట్ అండ్ కల్చర్కి నితిన్ సింఘానియా ఎన్సీఆర్టీ ఫైనాన్స్ చదివిన తర్వాత ఇది రిఫర్ చేస్తే మనకి డీటెయిల్గా అర్థమవుతుంది అనమాట ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ గురించి. సో ఇవి మాత్రానికి స్టాండర్డ్ బుక్స్ అనమాట. అన్ని సబ్జెక్ట్స్కి, పాలిటీకి, హిస్టరీకి, ఎకనామీకి అన్నిటికీ ఇవి స్టాండర్డ్ బుక్స్. సో వీటిని మీరు ఇన్ కేస్ పర్చేస్ చేయాలి అని అనుకుంటే మాత్రానికి నేను వాళ్ళ నెంబర్ని డిస్ప్లే చేస్తున్నాను. గణేష్ ఫోటో స్టేట్ వాళ్ళది. ఇది ఢిల్లీ ముఖర్జీ నగర్లో ఉంటుందండి. అక్కడ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. వాళ్ళకి మీరు కాల్ చేశారు అంటే మీ బుక్ డీటెయిల్స్ మీకు ఏమేమి కావాలో వాళ్ళకి మెన్షన్ చేసి చెప్పారంటే వాళ్ళు ఎక్కడున్నా సరే, ఆల్ ఇండియా వైజ్ ఎక్కడున్నా వాళ్ళు మీకు బుక్స్ అనేది పంపిస్తారనమాట. సో ఎలాంటి వరీ అనేది అవసరం లేదు, ఎందుకంటే డెఫినెట్గా వాళ్ళు బుక్స్ అనేది సెండ్ చేస్తారు. మీరు కావాలంటే చాలామంది తీసుకున్నారు, వాళ్ళని అడగొచ్చు. ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు కామెంట్స్లో చెప్పండి జెన్యూనా కాదా అనేసి. సో ఏంటి అంటే వాళ్ళకి ముందు మనీ అనేది పే చేయాలన్నమాట. సో అప్పుడే మనకి బుక్స్ అనేది వస్తాయి. కానీ మీరు మనీ ముందు పే చేయాలి అని అంటే భయపడొద్దు, ఎందుకంటే డెఫినెట్గా వాళ్ళు బుక్స్ అనేది సెండ్ చేస్తారు. అండ్ నేను భరోసా అనమాట. నేను ఇదేంటి నా ప్రాఫిట్ గురించి ఏం చెప్పట్లేదు, జస్ట్ బికాస్ చాలామంది బుక్ లిస్ట్ ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడి నుంచి కొనుక్కోవాలి అని అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళు స్టాండర్డ్ బుక్స్ మాత్రమే కాదు, స్టాండర్డ్ బుక్స్, ఎన్సీఆర్టీస్, టెస్ట్ సిరీస్, ఇంకా క్లాస్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో, అండ్ ఆల్సో మనకి కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్, యోజన కురుక్షేత్ర అలాంటి బుక్స్ అని పంపిస్తారనమాట. సో నేను చెప్పిన ప్రతి ఒక్క బుక్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎన్సీఆర్టీస్ మీకు ఓల్డ్ కావాలంటే ఓల్డ్, న్యూ కావాలంటే న్యూ, అండ్ ఆప్షనల్ బుక్ లిస్ట్ లైక్ ఏ ఆప్షనల్ అయితే మీకు ఉంటుందో ప్రతి ఒక్క ఆప్షనల్ బుక్ లిస్ట్ అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు ఏదైనా కోచింగ్ మెటీరియల్ తీసుకోవాలి అని అనుకుంటే వాళ్ళ దగ్గర ప్రింటెడ్ ఉంటాయన్నమాట. సో ఆ ప్రింటెడ్ అయినా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. మీకు ఏమేమి కావాలో వాళ్ళకి మెన్షన్ చేశారంటే బల్క్లో అయినా లేదా ఇండివిజువల్ బుక్ అయినా వాళ్ళు సెండ్ చేస్తారు డెలివరీ ఛార్జెస్తో పాటు. సో మీరే వాళ్ళకి వాళ్ళ నెంబర్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరే వాళ్ళకి కాల్ చేసి ఆ డీటెయిల్స్ అన్నీ కనుక్కోండి. మీ అడ్రస్ మంచిగా అర్థమయ్యేలాగా చెప్పండి. అండ్ ఆల్సో చూసుకోండి, వన్స్ వాళ్ళు ఒకసారి ముందు పోస్ట్ చేసే ముందు మళ్ళీ ఒకసారి అడ్రస్ కరెక్టా కాదా అని చెక్ చేసుకున్నారంటే ఒక 1 వీక్ లోపే మీకు బుక్స్ అనేవి డెలివరీ అయిపోతాయి. అండ్ న్యూగా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు అని అంటే మీరు అన్ని బుక్స్ కలిపి ఒక్కసారి ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి సంబంధించిన బుక్స్ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. అండ్ ఇంకా మనకి ఎకనామిక్ సర్వే, బడ్జెట్ ఇవి కూడా ఉన్నాయి కదా, వాల్యూ ఎడిషన్ మెటీరియల్, ఏఆర్సీ రిపోర్ట్స్, నీతి ఆయోగ్ 3 year యాక్షన్ ఎజెండా, సో ఇవన్నీ కూడా ఉంటాయి. సో వీటిలో ఏం కావాలన్నా మీరు ఇండివిజువల్గా అయినా బల్క్లో అయినా ఆర్డర్ చేసుకొని చదువుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే
నేను చెప్పడం మర్చిపోయాను. ఇట్లా మీకు కావాలన్నారు కదా సిలబస్ అనేది మైక్రో టాపిక్స్తో పాటు మైక్రో టాపిక్ సిలబస్ కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. అండ్ నేను ప్రింట్ తీసుకుందే కాకుండా నాకు వాళ్ళు సెపరేట్గా ఇది పంపించారు. సో ఇది 2024 to 2025కి సంబంధించిన సిలబస్. సో ఇది మీరు కావాలంటే ఇది కూడా మీరు వాళ్ళని పంపించమని అడగచ్చు. సో ప్రీకమ్ మెయిన్స్కి సంబంధించి మైక్రో టాపిక్ సిలబస్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి ఇలాంటిది మీకు కావాలంటే వాళ్ళని అడగండి, అది కూడా పంపిస్తారన్నమాట. సో మీరు ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ప్రతి ఒక్క బుక్ మీకు టైంకి రీచ్ అవుతుంది అండ్ జెన్యున్గా రీచ్ అవుతుంది. వాళ్ళతో మాట్లాడండి. మీరు ఆల్రెడీ పేమెంట్ చేసిన రికార్డ్స్ మీ దగ్గర ఉంటాయి, కాల్ మాట్లాడిన రికార్డ్స్ మీ దగ్గర ఉంటాయి. సో జెన్యున్ కాబట్టి నేను మెన్షన్ చేసి చెప్తున్నాను. అండ్ ఆల్సో నేను ఇంతకుముందు చాలాసార్లు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కూడా. అండ్ ఆల్రెడీ చాలామంది కూడా పర్చేస్ చేశారు, చాలామంది ఇప్పుడు చదువుకుంటున్నారు. చాలా వీడియోస్ నేను చెప్తున్నాను. సో ఎందుకు చెప్తున్నాను అనేది మీరే ఆలోచించండి. బికాజ్ ఇట్స్ ఎ జెన్యూన్ షాప్ అనమాట. ముఖర్జీ నగర్లో ఉంటుంది ఈ షాప్. వాళ్ళే పంపిస్తారు, మనకి ఆల్ ఇండియా వైజ్ పంపిస్తారు. సో సౌత్లో మనకి రీచ్ అవ్వడానికి బుక్స్ అనేవి కొనుక్కోవడానికి ప్రాపర్ ఒక షాప్ లేదు. సో మనం ఎక్కడైనా ఆన్లైన్లోనే పర్చేస్ చేసుకోవాలి. సో ఆన్లైన్లో కూడా ఈ మధ్య కొంచెం ఈ క్లాస్ మెటీరియల్స్ కానీ హ్యాండ్ రిటెన్ నోట్స్ కానీ తీసుకోవడం కష్టం. మిగతా స్టాండర్డ్ బుక్స్ ఇట్లాంటివి ఏమైనా దొరకొచ్చేమో కానీ వేరే మెటీరియల్ యోజన కురుక్షేత్ర ఇట్లాంటివి దొరకడం కష్టం కాబట్టి అందుకే చెప్తున్నాను. మీకు కావాలంటే అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఆఫ్లైన్లో రాయాలనుకున్న టెస్ట్ సిరీస్ కూడా వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటుంది. మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఇన్ కేస్ మీ అందరికీ కావాలంటే డెఫినెట్గా పర్చేస్ చేసుకోండి. కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి చెప్పండి. సో ఇంకా ఇంతే అండి ఈ వీడియోలో. మీకు ఈ వీడియో అందరికీ హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.